మేం భయపడటమా, ఓకే, మా నాయకుడు భయపడటమా? వెరీ గుడ్, సమస్య లేదు. ఎస్. ఓకే, హేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సింహం సింగిల్గా వస్తుంది, వైనాట్ 175. ఇప్పటికి కూడా అది ఎందుకో మరి చిన్నపరెడ్డి గారు వాస్తవంగా అయితే ప్రతి డిబేట్లో ఆయన చాలా వివేకంగానే మాట్లాడతారు. బట్ ఆ ఒక్కటి కానీ వదిలేసి 11 నుంచి స్టార్ట్ అవుదాం, వైనాట్ 12, వైనాట్ 13 అనుకునే స్థాయికి కానీ వస్తే కొంచెం మార్పు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కూడా ఆ భ్రమంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ప్రజలు ఓట్లేస్తారు, అది ప్రజలు తీర్పిస్తారు, ప్రజల తీర్పుని అందరూ కూడా గౌరవించాల్సినటువంటి విషయమే. కానీ ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఎందుకు? ఈరోజు కూడా ఆయన సింహం సింగిల్గానే వస్తుంది, మాకు 39.70% ఉందని చెప్తున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆడ కేసులు, అధికారులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు, ఆయనతో ఉన్న నాయకులు కేసుల్లో ఉంటున్నారు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు పార్టీని వదిలేస్తున్నారు, తర్వాత వచ్చేసి ఇంకా కూడా కేసులు నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పదవులు కోల్పోతున్నారు, మున్సిపల్ చైర్మన్లు పోతున్నారు, కార్పొరేషన్లు అక్కడ చేసినటువంటి అవినీతితోటి వాళ్ళని తొలగించేస్తున్నారు. ఇంత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా కూడా మేము డే 1 నుంచే మేము జనాల్లో ఉన్నాము. సో జనాల నుంచి భారీ ఎత్తున మాకు మద్దతు వస్తుంది. సో ఓకే, వస్తుంది. గతంలో కూడా నేను ఇందాక చెప్పినట్టు 2019లో పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది, కానీ రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా చూసాం. సో దాన్ని మనం ప్రామాణికం అనుకోకూడదు. అయినప్పటికీ కూడా పార్టీ క్యాడర్ ఉంది, కానీ నాయకులు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? సో నిజమేనా సింహం సింగిల్గా ఇప్పటికి కూడా ఆ డైలాగులు ఒప్పుకుంటారా మీరు? రాజు గారు, ముందుగా మీకు సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి కాబట్టి వాళ్ళ పట్ల అట్రాక్షన్ ఉంటుంది, జనం వస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. అవును సార్, అవును సార్, నేను ఆయన ఏమనలేదు సార్. ఓకే ఓకే, హేమ్ కుమార్ గారు మాట్లాడండి. ఇప్పుడు సోనియా గాంధీ గారిని ఎదిరించారు. పాపం ఆవిడ ఏదో 2004, 2009 కాంగ్రెస్ పార్టీ అడ్డు లేకుండా పోతూనే ఉండింది. 2009 ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ వీళ్ళు కబ్జా చేసి తీసుకొని వచ్చి ఎదిరించామని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఏ రోజైతే ఎదిరించుకున్నామంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఉనికి అక్కడో ఇక్కడ ఉండేది. ఏ రోజైతే వీళ్ళు ఎదిరించారో యావత్ భారతదేశం ప్రజలందరూ సోనియా గాంధీని ఎదిరించారు. సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఎంత సోపు వీళ్ళు మాట్లాడేది. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నపరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడే హేమ్ కుమార్ గారు. మీరందరూ తెలుసు సార్, మీడియా మిత్రులందరికీ తెలుసు, ఆగిపోలేదు, ఎక్కడ ఓడిపోయినా ఆగిపోలేదు. పక్క క్షణమే ప్రజాక్షేత్రంలోకి వచ్చాము. మా నుంచి నాయకులు అయితే మాత్రం ఎవ్వరూ వెళ్ళిపోలేదు. ఆ రోజు ఈ రోజు పరిస్థితి ఏంటంటే వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు అందరూ దోచుకు తిన్నారు, అందరూ దాచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బుతో ఇంకో పార్టీకో ఎదురు చూపులు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆయన ఎవరి మీదనో పాపం డిపెండ్ అవుతున్నాడు. ఆయన సొంతంగా ఆలోచిస్తే ఏమన్నా కొద్దిగా మార్పు అయితే వస్తుందేమో కానీ ఆయన స్క్రిప్ట్ ఎవరైతే రచిస్తారో, ఆయన ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో వాళ్ళ మాట వినడం వల్ల పాపం చాలా ఇబ్బంది పడి వైనాట్ 175 అదే మీరేమో అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంటే మీరు ఎవరి మాట వింటున్నారని మీరు చెప్తున్న విచిత్రంగా ఉంది. మరి ఆయన ఎవరి మాట ఏంటో సింహం సింగిల్ అంటుంటే మళ్ళీ ఎవరో రాసిచ్చారని ఎట్టంటారు మీరు? అన్ని ఆయనే చేయలేడు కదా, ఎవరో స్క్రిప్ట్ రాయించేసింది ఆయన. ఏదో ఒకవేళ స్క్రిప్ట్ చూడడం కూడా ఆయనకి తెలియదేమో, మరి నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఏదైతే మేము ఆ రోజు చెప్తాం. హేమ్ కుమార్ గారు మీట్లో ఉన్నట్టున్నారు మీరు. సరే, ఆడియో ఏదో క్లారిటీ లేదు మీ దగ్గర. హేమ్ కుమార్ గారు మాట్లాడండి. సార్, మీరు ఆ రోజు అన్నారు ఆయన జీరో నుంచి, నాకు ఏ పార్టీని ఉద్దేశించి అన్నారో కూడా నాకు తెలియదు, కానీ జీరో నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాజకీయము బాగా చేసిన వాళ్ళు ఉన్నారు అనేసి అని అన్నారు. కాకపోతే దానికి నిదర్శనం కూడా మేమే ఒప్పుకుంటాం, ప్రజల క్షేత్రంలో మేము ఒప్పుకుంటాం. ఆ రోజు ప్రజలు ఎంత జనం వచ్చారు, మేము మీటింగ్ పెట్టామంటే బహిరంగంలో ఏ రోజు వాటర్ బాటిల్ కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు మాకు. పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ మీటింగ్ పెడుతున్నారంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. మేమే అనుకున్నాం ఆ రోజు 2019లో ఖచ్చితంగా మాకు ఎన్ని సీట్లు వస్తాయన్న ఆలోచనతో మేము ఉన్నాం. కానీ ఆ రోజు ఒకే ఒక సీట్ వచ్చింది. అయినా కానీ మేము బాధపడకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఈ రోజు అప్పటి నుంచి మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో వచ్చాం. మేము వైనాట్ 175 అనేసి 11కు రాలేదు, జీరో నుంచి మేము 100% స్ట్రైక్ రేట్కి వచ్చాం. అంతే తప్పితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ వాళ్ళు మూటకు మాటలు, అబద్ధాల మాటలు, ఎదుటోళ్ళ మీద బురద చెల్లే మాటలు, మేము ఈ రోజు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే కర్మ
దౌర్భాగ్యం అయితే మాకు లేదు. ఎందుకంటారంటే మేము ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నాం అనే విషయం ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు ఈ ప్రజాక్షేత్రంలో ఎంతెంత దోచుకున్నారు అనేసరి సరే ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలుసు. దాన్ని బహిర్గతం చేసినప్పుడు ఎంత సోపు మీరు చెప్పినట్టే ఇందాక మనం ఎలా ఎదగాలని సోపు దుమ్మెత్తి మోసుకుంటా ఉంటే ఆ రోజు మాకు జనం వచ్చారు, మేము ప్రజల్లో ఉన్నామని చెప్తున్నారు, మేము చెప్తున్నాం. ఈ రోజు మీకు జనాలు రావచ్చేమో కానీ అది మీరు కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చి తోలుతున్నారు. ప్రతి నాయకుడికి చెప్తున్నారు మీరు డబ్బులు ఇచ్చి నేను మీటింగ్ పెడుతున్నాను, ఇంతమంది జనాలు రావాలా అనేసరి సరే మీరు చెప్పి జనాలు తోలిస్తున్నారు అంతే తప్పితే జనాలు స్వచ్ఛందంగా వచ్చిన సందర్భాలు లేవు. మొన్న పులివెందులో పోయినప్పుడు కూడా చూసాం ప్రజలు ఎంత తగ్గిపోయారు, ఎంత అతనికి ఉన్న ఇది పాపులేషన్. రాజకీయం ఎట్లుంటుందంటే మనం అధికారంలో ఉండేటప్పుడు ఎంతో మంది మన చుట్టూ చేరతారు, అధికారంలో లేనప్పుడు మనతో కూడా నిలబడతారే వాళ్ళే మన వాళ్ళు. అలాంటి పరిస్థితి మా జనసేన పార్టీకి ఉందనేసి నిక్కచ్చిగా చెప్తాను. మా దాంట్లో ఎక్కడ గానీ మేము ఆ రోజున్న క్యాడర్ ఈ రోజున్న క్యాడర్ మీరు ఒక్కసారి పోల్చుకుంటే తెలుస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఆ రోజు పదవిలో ఉండగా చుట్టుపక్కల పరదాలు కట్టుకొని తిరిగిన ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మాట్లాడతారా ప్రజల్లోకి వచ్చి? ఏమి ఈ రోజు కూడా పరదాలు కట్టుకొని తిరిగేది? ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోతానే ఆయన ప్రజాక్షేత్రంలో పక్క రోజే వచ్చేసాడా? వరదలు వచ్చి విజయవాడలో వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే చుట్టూ చూపుగా వచ్చాడు, చూసేసి వెళ్ళిపోయారు. అదేదో సినిమాలో చెప్తారు రామ్మ వచ్చి కనబడిపోమ్మ అన్నట్టుగా వచ్చి ఆయన వచ్చి ఊరికే కనబడేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ తెలంగాణకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ₹1 ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి శ్వేతపత్రం వివరణ ఇవ్వండి. ఎవరికి ఇచ్చారు మీరు ₹1 ప్రజలకు ఇస్తామని వరద బాధ్యతలకు ₹1 ఇస్తామని చెప్పారు కదా, ప్రకటించారు కదా, దాని గురించి శ్వేతపత్రం ఇవ్వండి. అంతేగాని ప్రతి ఒక్క మాట వీళ్ళు చెప్పిన ప్రతి మాటలు అబద్ధపు మాటలే కనబడతాయి తప్పితే ఎక్కడా నిజాలు ఉండవు. సో ఇకనైనా నిజ జీవితంలోకి రండి. ప్రజాక్షేత్రంలో ఏ విధంగా రాజకీయం చేయాలా ఇప్పుడన్నా తెలుసుకోండి. అరే మనం పదవిలో లేనప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని మీరు ఇకనైనా ఆలోచించుకునేసి ఇకనైనా నిజం మాట్లాడండి. అంతే తప్పితే ఇంకా కూడా వాళ్ళ మీద మాటలు వీళ్ళ మీద మాటలు కూటమి ప్రభుత్వం అది చేసింది, జనసేన పార్టీ ఇది చేసింది, ఇలాంటి అప్పుడు అబద్ధపు మాటలు బుడగపు మాటలు అయితే ఇకనైనా ఆపేసి రాజకీయంలో ఎంత స్వచ్ఛందం గురించి చెప్పాలంటే ఏకైక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భారతదేశ పాలిటిక్స్ లో నెంబర్ 1 స్థానం కల్పించుకున్నారంటే ఆ రోజు నుంచి ఎన్నెన్నో దెబ్బలు తిని ఎన్నెన్నో కష్టాలు పడి ఎంతో మంది మాటలు వినిపించుకునేసి నిలబడి రాజకీయంలో ఎంత హుందాగా ఉన్నారో అందువల్ల ఈ రోజు యావత్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంటే ఒక ఎంత విలువ ఉంది, ఎంత బాధ్యత గల వ్యక్తులు అనేసరి రాష్ట్ర ప్రజలు అదే విధంగా దేశ ప్రజలు చెప్తున్నారు. అంతేగాని మేము చెప్పుకోవాల్సి వస్తే ఈ డిబేట్ సరిపోదు, మేము చెప్పుకోవాల్సి వస్తే ఈ డిబేట్ సరిపోదు. మేము చెప్పుకుంటే 100 మాటలు చెప్పొచ్చు, 1000 మాటలు చెప్పొచ్చు. మేము ఎక్కడెక్కడ ఏమేం చేసామని మేము రూలింగ్ లో లేని రోజే కౌలు రైతులకు మా సొంత డబ్బు పవన్ కళ్యాణ్ గారికి కష్టాలు చేస్తాను డబ్బు ప్రజలకు ఇచ్చారు. ఏ రోజైనా నేను ఇప్పుడు వైసీపీ మిత్రులు ఒకే ఒక మాట్లాడుతున్నాను నేను. మీరు ₹1 కోసం నాకు ఒకే ఒక సమాధానం చెప్పండి. ₹1 బెజవాడలో వరదలు జరిగినప్పుడు మీరు ప్రకటించిన విషయం వాస్తవమా కాదా? అది ఎవరికి ఇచ్చారు? దాని మీద ఎవరికి ఇచ్చారు? దాని మీద ఎవిడెన్స్ శ్వేతపత్రం మాకు విడుదల చేయండి. ఈ రోజు ఈ డిబేట్ ప్రకారం ముందర నేను క్వశ్చన్ చేస్తున్నాం, మిమ్మల్ని సవాల్ విసురుతున్నా. ₹1 ఎవరికి ఇచ్చారు? ఆ ₹1 డీటెయిల్స్ వస్తాయి, శ్వేతపత్రం ఇవ్వండి. అంతే తప్పితే ఇకనైనా మాటలు మాట్లాడడం ఆపేయండి. దయచేసి చెప్తున్నా, రాజకీయం చేస్తాం. గతంలో కూడా చెప్పా, రండి కలిసి రండి, ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో కలిసి రండి, కలిసి ప్రజలకు సేవ చేసే దాంట్లో మేము ముందుంటాం. మాకు అపోజిషన్ పార్టీ ఇంకొక పార్టీ అయినా సరే మేము ఏ రోజు ఆ రోజు కూడా ఓకే హేమ్ కుమార్ గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఓకే 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 మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ ఆపండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. ఎందుకు మాట్లాడినామంటే పదే ఎక్కడ పోయినా చిన్న పిల్లల మీటింగ్ పెడితే కూడా ఆయనకి 4 పిల్లలు ఈ తప్పుడు మాటలు చెప్పేదా ప్రచారం. చిన్న స్కూల్ పిల్లల మీటింగ్ పెడితే రియల్ గా మీరు చెప్పే మాటలు ఏ సందర్భం ఏది వాడుకోవాలి తెలుసుకోవాలి. ఓకే ఇంకా మాట్లాడదాం ఇప్పుడే ఒకసారి.